హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేష్ ఎలక్ట్రికల్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మోటార్ వైండింగ్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 చేశాను, అంటే దీన్ని 3 పార్ట్లు కింద చేస్తానన్నాను కదా. ఫస్ట్ పార్ట్ 1 కటింగ్ డేటా, పార్ట్ 2 పేపర్ ప్లస్ కాయిల్స్ ఎలా వేసుకోవాలి అన్నది, పార్ట్ 3 వచ్చేసరికి మనకి కాయిల్స్ ఎక్కించడం ప్లస్ ఫినిషింగ్. ఓకే, ఈ రెండు ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. చేసి అంటే వీడియో లెంత్ బాగా ఎక్కువ అవుతుంది. సో దాని గురించి నేను ఏం చేస్తానంటే 3 పార్ట్ల కింద డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చేశాను, చాలామంది చూశారు. ఓకే, మీరు మళ్ళీ ఫస్ట్ పార్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ నేను థర్డ్ పార్ట్ కూడా నేను త్వరలోనే అంటే 1 డే గ్యాప్లో రిలీజ్ చేస్తాను. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. 1 to 3 పార్ట్స్ కూడా మీరు చూసేయచ్చు. ఓకే, అది చూసి మీరు జాగ్రత్తగా ట్రై చేసుకుంటే కంపల్సరీగా మీరు వైండింగ్ అయితే చేసేస్తారు. అంటే జాగ్రత్తగా చేయాలన్నమాట. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను, పిన్ టు పిన్. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోకండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ వీడియో చూసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. స్లోగా చేయండి, కరెక్ట్గా క్లారిటీగా ప్రతిదీ పిన్ టు పిన్ చూసుకుంటూ ఒక మోటార్ చేసుకున్నారనుకో, సక్సెస్ అయిందనుకో, సేమ్ అదే కాన్సెప్ట్తో మోటార్స్ అన్ని డేటా తీసుకోవడం, సేమ్ అలాగే చేయడం. మీకు ఏమైనా డౌట్ వస్తే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా, సరే అయితే మరి మనం ఎప్పుడు చెప్పేదే మన టెలిగ్రామ్ ఛానల్లో స్టార్ట్ చేసాం. చాలామంది జాయిన్ అవుతున్నారు మన సబ్స్క్రైబర్స్. కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సరే అయితే ఈ వీడియో లెంత్ బాగా ఎక్కువ కాబట్టి మనం త్వరగా చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ స్లాట్లు క్లీన్గా ఉన్నాయో లేదో మొత్తం నీట్గా చూడాలన్నమాట. ఎందుకంటే ఏ పేపర్ ఏదైనా చిన్న పేపర్ ఉండిపోయినా మనకి మనం పెట్టే పేపర్ ఉంటుంది కదా, కొద్దిగా ఎత్తి పెడుతుంది అనమాట. ఒకటనే కరెక్ట్గా దీంట్లో సరిపడే టన్సే కదా మనకి వేయడానికి ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే ఫస్ట్ పేపర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే మన కోర్ మొత్తం అలా కనిపించేలాగా పేపర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అప్పుడు మనం పేపర్ పెట్టుకోవాలి. ఇప్పుడు పేపర్ ఎలా పెట్టుకోవాలా అన్నది చూపిస్తాను. ఫస్ట్ మనం ఎప్పుడు ఏంటంటే శాంపుల్ పేపర్ తీసుకుంటాం. మనకి 7mm ఫిలిం. అంటే కొన్నిసార్లు మనం ఏంటంటే న్యూమాక్స్ కావాలితే న్యూమాక్స్ పెట్టుకోవచ్చు. చిన్న మోటార్లకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, హీటింగ్ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా ఇది సరిపోతుంది. కానీ కొన్ని వాటికి కంపల్సరీగా న్యూమాక్స్ పెడతాం మేము. ఓకే, అంటే మన చేసే దాన్ని బట్టి మనం పేపర్ పెడతాం అన్నమాట. ఓకే, ఇప్పుడు 7 ఫిలిం తీసుకున్నాను, ఈ 7 ఫిలిం పెడతాను అనమాట దీనికి. ఓకే, దీనికి లెంత్ అది ఎలా తీసుకుంటాను ఏంటి అన్నది ఒకసారి క్లారిటీగా చెప్పేస్తాను, చూసుకుందండి. చూసారా, ఫిలిం తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం కోర్ లెంత్ చూసుకుంటాం అన్నమాట. ఈ కోర్ లెంత్ ఇక్కడ నుండి ఈ లోపల కోరే, ఈ కోర్ ఉంది కదా, ఈ కోర్ మనకి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నదో సేమ్ ఆ లెంత్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ లెంత్ వచ్చింది, మన కోర్ లెంత్ ఎంత ఉంది. ఓకే, అంటే నేను రెగ్యులర్గా చేసేది అంటే చాలామంది స్కేల్తో కొలుచుకుంటారు, ఎంత ఎంఎం ఉన్నది ఏంటి ఇవన్నీ రాసుకుంటారు. మనం ఏం రాసుకోం. ప్లస్ ఏంటంటే మనం సింపుల్గా దీంతో కొలుచుకుంటాం, సేమ్ సైజ్ పేపర్ కట్ చేసుకుంటాం. అంటే ఈ లెంత్ ఇక్కడ వరకు వచ్చింది. మనం అటు ఇటు కాలర్స్ పెడతాం కదా, కాలర్స్ పెట్టడానికి మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాం అన్నమాట. అంటే కొంతమంది కాలర్స్ పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేస్తారు, అంటే ప్లెయిన్ పేపర్ ఉంటుంది కంపెనీ వాడు పెట్టినట్టు, కానీ మనం కాలర్స్ పెడతాం అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఓకే, చూడండి మనకి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి మనం కట్ చేసుకుంటాం అన్నమాట. ఇది జస్ట్ శాంపుల్కే, మనం శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ఒరిజినాలిటీగా మనం ఒకసారి పెట్టి చూసి మొత్తం ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకుంటే మనం మిగతా పేపర్స్ అన్నీ కట్ చేసుకుంటాం అన్నమాట. ఎన్ని స్లాట్స్ అయితే అన్ని స్లాట్స్ మనం చూసుకుంటాం. చూసుకొని మనం బెండ్ చేసేటప్పుడు కూడా ఎవరైనా బెండ్ చేసాం అనుకోండి, యూ షేప్ రావాలి. అలాగా ఇలా వి వచ్చింది అనుకోండి, మీరు పెట్టిన పేపర్ పెట్టినా అనవసరం అన్నమాట. ఓకే, అదొకటి చూసుకోండి. ఇంకా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం శాంపుల్ పేపర్ ఫస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. ఓకే,
తయారు చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇంకా పైకి వస్తుంది అంటే ఇంకో చిన్న ముక్క కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎటు పైకి రాకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇలాగా ఇప్పుడు మనం అటు ఇటు కాలర్స్ వేసుకోవాలన్నమాట. కాలర్ ఫస్ట్ ఈ గ్రూలోకి వెళ్ళడానికి సైజ్ కట్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు కాలర్స్ అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. కాలర్స్ కరెక్ట్గా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా పేపర్ సైజ్ తెలిసిపోతుంది. ఒక్కొక్కటి చెప్తాను, పిన్ టు పిన్ జాగ్రత్తగా చూడండి, ఏది కంగారు పడకండి. చూసారా కాలర్ పెట్టాను నేను. ఓకే, ఈ కాలర్ పెట్టి ఫస్ట్ ఒక సైడ్ చూసుకుంటాం అన్నమాట, సరిపోతుందా లేదా అన్నది లెంత్. ఇంకా యువతల సైడ్ మనకి కాలర్ పెట్టడానికి ఇంకా ఎంత లెంత్ ఉందని చూడండి. ఇంకా చిన్న లెంత్ ఉంది అంటే మనకి కాలర్ పెట్టడానికి సరిపోతుంది. మనం ఎలా ఎందుకు చేస్తున్నామంటే చిన్న మాట తట్టుకొని మనం స్క్రూ డ్రైవర్తో ఇలా అన్నాం అనుకోండి, అది మడత కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా కంపెనీలో కూడా సేమ్, అంటే మనం చేతితో చేస్తాం, అది మిషనరీతో వస్తుంది. ఓకే, ఇలా మడత పెట్టడం వల్ల ఏమవుద్దంటే కొద్దిగా ఇక్కడ స్టిఫ్నెస్ పెరుగుద్ది. చూడండి నేను పెడితే యూ వచ్చిందా లేదా, ఇప్పుడు సరిపోతుందా లేదో చూద్దాం. చూడండి అటు ఇటు కరెక్ట్గా సరిపోయింది, కాలర్ బయటకు వచ్చింది అలాగా. ఓకే, ఇలాగా ఇప్పుడు మనం శాంపుల్ తీసుకున్నాం కదా, ఈ శాంపుల్ని మనం షీట్లో కట్ చేసుకున్నాం అన్నమాట, పెద్ద షీట్లో. మళ్ళీ ఈ కాలర్స్ పెట్టిన ఇవన్నీ కూడా మనం బయటికి ఇలా తీసేస్తాం. ఓకే, ఫస్ట్ ఇంకా దీంతో పని లేదు ప్రస్తుతానికి. ఫస్ట్ మనం ఈ షీట్లోంచి ముక్క కట్ చేసుకుందాం. ఇలా మనం షీట్లోంచి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మనకు కావాల్సినంత కట్ చేసుకుంటాం. ఇది ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనం వైండింగ్ చేసిన తర్వాత పైన కాలర్స్ పెట్టాలి కదా, పైన పెట్టాలి కదా పేపర్, ఆ పేపర్కి కూడా సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. మనకి ఎన్ని స్లాట్స్ అన్నది చూసుకొని అన్ని పేపర్స్ అయితే కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, ఈ 24 స్లాట్స్ కాబట్టి 24 పేపర్స్ కావాలి మనకి. ఇలాగా ఇలా పేపర్స్ కట్ చేసుకుంటాం మనం. చూసారు కదా, ఇలా మనం మొత్తం 24 పేపర్స్ ఇలా కట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మడత పెట్టాలి. అంటే ఈ పైన మనం కాలర్ తయారు చేసుకోవాలి. కాలర్ తయారు చేసుకొని మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు కాలర్ తయారు చేయడానికి మనం ఏం చేయాలంటే జస్ట్ ఇది ఉంది కదా, చిన్న మడత అటు ఇటు సేమ్ వచ్చేలాగా చిన్న మడత ఇలాగా. చూడండి ఇలా వచ్చింది చూడు మడత, చిన్న మడత మాట కాలర్కి. సేమ్ అటు ఇటు ఒక డైరెక్షన్లోనే పెట్టుకోవాలన్నమాట, ఒకటి అటు ఒకటి ఇటు కాకుండా
రెండు ఒక సైడే పెట్టుకోవాలి. చూడండి నేను రెండు ఒక సైడే పెట్టానా లేదా, ఇది ఇది. ఇప్పుడు ఈ కాలర్ ఎలా పెట్టుకున్న తర్వాత ఇది స్టిఫ్ రావాలన్నమాట మనకి, లేకపోతే ఇది వి షేప్ వచ్చేస్తుంది, యూ షేప్ రాదు. దానికోసం మనం ఏం చేస్తామంటే స్క్రూ డ్రైవర్ ఉంది కదా, స్క్రూ డ్రైవర్తో మనం గట్టిగా ప్రెస్ చేస్తామన్నమాట, ఆ లైన్ వచ్చేలాగా. చూడండి ఇప్పుడు స్టిఫ్ అయింది కదా, ఇంతకుముందు కొద్ది పైకి వచ్చినట్టు ఉంది. ఇగో దీనికి దీనికి డిఫరెన్సెస్ చూడండి, ఇదంతా స్టిఫ్గా ఉన్నది, ఇది ఎలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా అలాగే చెయ్యాలి. చేసి చూడండి మనకి కాలర్ వచ్చింది కదా, మనం కాలర్ ఏ సైడ్ అయితే వచ్చిందో చూడండి దాని ఆపోజిట్ డైరెక్షన్లో లోపలికి మడతెట్టాలన్నమాట. ఇలాగా చూడండి కాలర్ మీకు బయట కనబడుతుంది కదా, లోపల కాలర్ లేదు. అప్పుడు మోటార్ తీసుకొని అలా పెట్టేయాలి. చూడండి అటు ఇటు అలా మొత్తం అన్నిటికి మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మీకు అంతగా ఈ స్క్రూ డ్రైవర్తో చేయడం రాలేదనుకోండి, నోస్ ప్లేయర్తో ఇలా నొక్కినా కూడా మనకి స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఎవరు అలవాటు వాళ్ళది కదా. నాకు స్క్రూ డ్రైవర్తో చిన్నప్పటి నుండి మా డాడీ ఏంటంటే స్క్రూ డ్రైవర్తో చేయడం నేర్పించారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నొక్కేస్తారు అనమాట. ఇలా నొక్కారనుకోండి మీకేం డ్యామేజ్ ఏమవ్వదు, చాలా నీట్గా వస్తుంది. సేమ్ యూ షేప్ మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ పేపర్ పెడేస్తాం. చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో పేపరు, యూ షేప్. చెప్పినట్టు చేయండి, క్లారిటీ ఇది ఇలాగే చెప్పాలి, ఓకేనా. అలాగే మనం మొత్తం అన్ని పేపర్లు పెట్టేసుకుందాం. ఇది వీడియో స్కిప్ చేస్తాను నేను కొద్దిగా, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా, మీకు ఎలా పెట్టాలి ఏంటి అన్నది చూపించాను, ఓకే. అలా మొత్తం పెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. చూసారు కదా ఎలా పెడతానే ఉండాలి. మనకి ఏంటంటే చాలామంది వైండింగ్ సింపుల్ అంటారు, అది చేసేవాడికే తెలుస్తుందండి అది సింపులా కాదా అని. లూజ్ మోటార్లు ఎక్కించేసి ఎవరైనా సింపుల్ అని అనుకుంటారు, వైండింగ్ వచ్చింది మనకి ఎంత అని అనుకుంటారు. అసలు కొన్ని మోటార్లు ఉంటాయి కిర్లాస్కర్స్, ఈ మోడల్స్ నిజంగా తగిలే అనుకోండి, అది చేసినోడే వైండర్ అండి నిజంగానే. ఎందుకంటే ఒక రోజు పడేస్తుంది ఒక్కొక్క వైండింగ్, అంత టైట్ ఉంటాయి. ఈ చిన్న చిన్న మోటార్లు ఏమవుతాయంటే ఓకే అయిపోతాయి, అది కూడా మనకి ఒక అరగంటలో అయిపోయే మోటార్లు ఏం కాదు కదా ఏదేనని. ఇప్పుడు మనం నరకాలి, ఓపెన్ చేసాం నరికాం ఓ పావు గంట, మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాం అదొక పావు గంట, ప్లస్ క్లీనింగ్, మళ్ళీ పేపర్ కటింగ్, మళ్ళీ పేపర్ పెట్టడం, అంటే ఎంత పని ఉంటుందో చూసుకోండి. అరగంటలో వైండింగ్ నేర్చేసుకున్నా ఎలాగా, మేమే ఎన్నో ఇయర్స్గా చేస్తున్నాం ఇది, దాన్ని బట్టే మేము చెప్తాం కదా. ఎవరికి అరగంటలో వచ్చేసే చూసి నేర్చుకునే అంత ఉండదు. ఏంటంటే మనం ఇది ఎలాంటిదంటే మనం చూసి మనం టిప్స్ మాత్రం ఇస్తాం, అంటే ఎలా చేయాలి ఏంటి అన్నది మనం చెప్తాం, వాళ్ళు ఫాలో అవ్వడం బట్టి ఉంటుంది. ఏంటంటే ఒక డెడికేషన్గా చెయ్యాలి, అంటే నేర్చుకోవాలి నాకు అని ఉందనుకోండి, ఈ టిప్స్ వాళ్ళందరికీ పనికొస్తాయి, ఓకే. మనం చెప్పడం వల్ల వాళ్ళు నేర్చేసుకుంటారు అన్నది కాదు. ఏంటంటే మనం చెప్తున్నామంటే మన సీనియర్స్ కాబట్టి మనం కొద్దిగా ఏంటంటే మనం టిప్స్ ఇస్తాం, అంటే ఎలా చేయాలి స్టార్టింగ్ నుండి, మనం అసలు ఎలా చూసుకోవాలి, కనెక్షన్స్ చూసుకోవాలా లేదా ఏంటి అన్నది, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక అవగాహన ఇస్తాం. మనం ఇలా చెప్పినట్టు వాళ్ళు చేయలేరు కదా, ఒక రెండు మూడు మోటార్లు చేస్తేనే కానీ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రాదు నేను చేయగలను అని. చూస్తే ఎవరికి రాదండి, చెప్పేస్తాను కదా.
చూస్తే మాత్రం ఎవ్వరికి రాదు. కంపల్సరీగా మేము చెప్పడం వరకే చెప్పి మేము చేస్తూ ఉంటాం. అది మీరు యాజ్ టీజ్గా చేస్తే ఒక 2-3 మోటార్లు మీకు ఒక అనుభవం వచ్చి ఓకే ఇలా అయితే మనం సులువుగా అవుతుంది, ఇలా అయితే మనం టైం పడుతుంది, మేము డైరెక్షన్ ఇవ్వగలం. కానీ ఏంటంటే వెనక మీరు ఎఫర్ట్ పెడితేనే అది సక్సెస్ అవుతుంది. అది చూసుకోవాలి మీరు. ఇప్పుడు యాక్చువల్గా మీరే చూసారు, మనం ఎంతసేపు చూసుకున్నాం కటింగ్ అన్నది, పేపర్ ఇంకా పెడతానే ఉన్నాను నేను. అంటే నిమిషానికి 2 పేపర్లు పెట్టినా ఎన్ని పేపర్లు పెట్టినా మినిమం టైం ఉంటుంది కదా. ఇప్పుడు కాయిల్స్ వేసుకోవాలి, గేజ్ అది అలా చూసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు కాయిల్ అంత తీసుకోవాలి. ఇదంతా టైం టేకింగ్నే కదా. కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఈజీ సింపుల్ అది ఇది అని చెప్పి చెప్తున్నారు. సింపులే, నేర్చుకుంటే సింపుల్. కానీ నేర్చుకోకుండా మనం ఓకే వీడియో చూసేసి ఓకే ఇంతేనా అన్నట్టు ఉండదండి. మీరు చేస్తే తెలుస్తుంది మనం వైండింగ్ ఎక్కించేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీని. ఈ ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ బొట్టనేళ్ళు, ఈ ఏళ్ళు చూపుడు వేలుని ఎంత నొప్పి వస్తాయో స్టార్టింగ్ ఫస్ట్లో మేము నేర్చుకునేటప్పుడు మాకు తెలుసు. ఇప్పుడు చూడడానికి ఓకే అయిపోయిందా అంతేనా వైండింగ్ అన్నట్టు ఉంటుంది. చేసి చూడండి ఒకసారి కొత్తగా. ఒకళ్ళ దగ్గర చేయించి మనం తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసేది అంత కాదండి. వైండింగ్ నేర్చుకోవాలంటే చాలా లోతుగా ఉంది. మేమే ఇంకా ఎంత నేర్చుకున్నామంటే 25 కేజీల రైస్ బ్యాగ్లో ఒక గింజ నేర్చుకున్నాం మేము ఎలక్ట్రికల్ అన్నది. ఇంకా ఎంత ఉన్నదో చూడండి. అది సాధారణంగా ఎలక్ట్రికల్ అన్నది అనంతం, అన్నీ ఎవరు చేయలేరు. ఎలక్ట్రికల్ అన్నీని హౌస్ వైరింగ్ చేసేవాడు మా వైరింగ్ చేయలేరు, మా వైరింగ్ చేసేవాడు హౌస్ వైరింగ్. టెక్నిక్స్ మారుతాయి కదా. ఎలక్ట్రికల్ అన్నది అది నేను అనేది. కొంతమంది సబ్మర్సిబుల్స్ చేస్తారు, కొంతమంది సబ్మర్సిబుల్స్ చేయలేరు. అది వైండింగ్ లెక్కే వస్తుంది. కానీ ఎక్కించే విధానం వైండింగ్ చేసేయచ్చు. కొంతమంది వైండింగ్ చేసేవాడు వైండింగ్ చేసేయచ్చు, ఫిట్టింగ్ రాదు. ఎలక్ట్రికల్లో నేర్చుకోవాలంటే చాలా ఉందండి, లెక్కలేనంత. మనం నేర్చుకోవడానికి ఒక జీవితం సరిపోదు. అది కరెక్టా కాదా అన్నది అడిగి చూడండి. ఎంత సీనియర్ వర్కర్ అన్నైనా అలా ఉంటుంది ఎలక్ట్రికల్తో. ఈ వర్క్ చేసేవాడిని ఏదో విధంగా చూస్తారు, ఏదో అంటరాని వాళ్ళలాగా. వర్క్కి వాల్యూ ఇవ్వాలండి. మనం ఇన్ని చేసి మనం ఇంజనీర్సే. యాక్చువల్గా నేను కూడా డిప్లొమా చేసి నేను బీటెక్ చేశాను. నేను మా డాడీకి సపోర్ట్గా ఉన్నాను. నేను జాబ్లోకి వెళ్ళక కాదు కదా, వర్క్ నేర్చుకుంటున్నాను. ఇంకా నేను నేర్చుకోవాల్సిందే బోల్డ్ ఉంది. మీకు చెప్పేది తక్కువ, ఇంకా నేను నేర్చుకోవాల్సిందే చాలా ఎక్కువ ఉన్నది. అది చూడండి, మీతో మాట్లాడుతూ పేపర్ అయితే ఫినిష్ చేసాం. ఇదిగోండి మొత్తం చూసారా, ఇలా రావాలి యూ షేప్. ఎక్కడైనా వీ షేప్ వచ్చిందా? ఇలా రావాలన్నమాట పేపర్ పెడితే. ఓకే, ఇలా వస్తే ఓకే పేపర్ పెట్టడం వచ్చింది మనకి. వీ షేప్ వచ్చింది అనుకోండి, నీకు ఇంకా పేపర్ పెట్టడం రాలేదన్నట్టే లెక్క. ఓకే, వీ షేప్ అయితే ఎలా వస్తుందని అడుగుతారు చాలామంది, చూపిస్తాను. ఇప్పుడు నేను యూ షేప్ పెట్టాను కదా. వి అంటే ఏం లేదు, మీరు ఎలా మడత పెడతారు కదా, గట్టిగా మడత పెట్టినప్పుడు ఈ మధ్యలో చూడండి బెండ్ వస్తుంది. ఆ బెండ్ రావడమే వీ షేప్ అంటాం. యూ అంటే ఇదిగోండి యూ, ఇది యూ, ఇది వి. ఇలా పెట్టారనుకోండి ఇంకా పేపర్ పెట్టడం నేర్చుకోవాలన్నట్టే. ఇలా పెడితే
ప్రొఫెషనల్స్. ఓకే, వీడికి పెట్టడం వచ్చింది. ఓకేనా, ఇక్కడ వరకు పేపర్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు కాయిల్ లెంత్ తీసుకోవాలి మనం, అంటే దీని డీటెయిల్స్ చూసుకొని కాయిల్ లెంత్ తీసుకోవాలి. తీసుకొని అప్పుడు మనం కాయిల్స్ వేసుకోవాలి. ఓకేనా, సరే. అయితే ఇప్పుడు మరి కాయిల్ లెంత్ ఎలా ఉందో, ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. మనం ప్రతిదీ ఏంటంటే డీటెయిల్స్ మొత్తం మనం బుక్లో దాచుకుంటామాట. ఏంటంటే వచ్చిన ప్రతి మోటరు మనకి ఏ టైప్ వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ అయితే రాసుకుంటాం. ఇదిగోండి కుమార్ మనకి 2800 RPM, దీని డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఇలా రాసుకుంటాను అనమాట. ప్రతిదీ మోటార్, అసలు మోటార్ ఏంటి, దాని ఎంత RPM ఏంటి, దాని కెపాసిటర్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఇలా రాసుకుంటాను. ఈ బుక్ నిండా కూడా అలాగే ఉంటాయి. మీరు ఏ పేజ్ చూసినా కూడా మొత్తం రకరకాల మోటార్స్ అన్నీ ఇలా రాసుకుంటారు అనమాట. ప్రతిదీ ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసి వచ్చి వర్క్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నేర్చుకునేవాడు గురించి పక్కన పెట్టండి, ముందు చెప్పాలంటే ఒక గురువు ఉండాలి కదా, చెప్పేవాడు ఎవడో ఉండడు. అందుకే నేను ఈ వీడియోస్ అన్నీ ఇంత క్లారిటీగా చేయడానికి కారణం అన్నమాట. ఏంటంటే మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కొంతమంది వర్క్ నేర్చుకోవాలని ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనకి ఇదిగోండి 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12 డీటెయిల్స్ మాట. అంటే మనం 1 to 6 ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి మనం ఇక్కడ డీటెయిల్స్ వేసుకోవచ్చు, అదే కాయిల్స్ వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఫార్మర్ ఎలా తీయాలి ఏంటి అన్నదే మీకు చూపిస్తాను. స్టార్టింగ్ మనకి ఏంటంటే 1 to 6 వచ్చింది. 1 to 6 మనం ఫార్మర్ తీసుకుందాం. ఇలా 23 కానీ 24 కానీ మనకి గేజ్ వైర్ తీసుకుంటాం. ట్విస్ట్ చేసుకుంటాం అన్నమాట. ట్విస్ట్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని 1 to 6లోకి ఎక్కించామన్నమాట. 1 2 3 4 5 6 ఇదిగోండి ఇలాగా చూడండి, మీకు కనబడుతుంది కదా. ఇలాగా అంటే ఇదేంటంటే బాగా లూజ్ అయిపోయింది, అంటే కాయిల్ బాగా పెద్దది వస్తుంది అన్నమాట. దాని గురించి మనం ఏం చేస్తామంటే తీస్తాం, మళ్ళీ ట్విస్ట్ చేస్తాం అన్నమాట. దగ్గరికి అవుద్ది కదా, అప్పుడు మళ్ళీ చూసుకుంటాం 1 to 6కి సరిపోతుందా లేదా అన్నది. 1 2 3 4 5 6 ఇది ఫార్మర్ తీసుకునేటప్పుడు ఎలాగంటే ఇప్పుడు అటు 2 ఏళ్ళు ఇటు 2 ఏళ్ళు మన లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళి ఆ ఫార్మర్లో అలా కూర్చోవాలి. కూర్చుంటే ఏమవుతుందంటే చూడండి, ఇలా తీసాను కదా, మన 2 ఏళ్ళు టైట్గా వెళ్ళాలి, యువతలు 2 ఏళ్ళు కూడా టైట్గా వెళ్ళాలి, మొత్తం ఆపోజిట్. ఇప్పుడు ఇలా 2 ఏళ్ళు వెళ్ళాయా, మళ్ళీ ఇలా 2 ఏళ్ళు కూడా ఇలా వెళ్ళాలి లోపలికి. వెళ్తే మనకు కరెక్ట్గా టైట్గా ఉందనుకో, ఏళ్ళకి ఇలా చూసుకుంటాం, టైట్గా ఉందనుకోండి ఓకే ఫార్మర్ సరిపోతుంది, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మనం కాయిల్ బెండ్ చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ దీని మీద స్టార్టింగ్ ఎక్కుద్ది. స్టార్టింగ్ ఎక్కినప్పుడు మనకి ఏంటంటే కాయిల్ టైట్ బాగా ఓవర్ టైట్ ఉందనుకోండి వెనక్కి బెండ్ అవ్వదు, కొద్దిగా లూజ్ పెట్టుకోవాలన్నమాట. లూజ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు రోటర్ కూడా ఫ్రీగా వెళ్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు, ఎత్తు పెట్టదన్నమాట, చుట్టూరు రౌండ్ వస్తుంది. ఓకే, మరీ ఎక్కువ పెద్దది తీసుకున్నా కూడా ప్రాబ్లమే. ఓకే, చూసుకున్నారు కదా, ఇక ఎలా ఫార్మర్ తీసుకున్నాం, కాయిల్ లెంత్ తీసుకొని ఇప్పుడు మనం దీని మీద వేసుకుంటాం అన్నమాట. హై స్పీడ్ మీద చూపిస్తాను రండి. ఇది మనం అదే మోటార్ కాయిల్స్ వేసుకునే మెషిన్ అన్నమాట. దాని డైస్, ఇది హై స్పీడ్ డైస్. ఆల్రెడీ ఈ డైస్ గురించి కూడా నేను వీడియో అయితే చేయడం అయితే జరిగింది, హై స్పీడ్కి లో స్పీడ్కి డిఫరెన్సెస్ ఏంటని చెప్పడానికి. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఫార్మర్ ఉంది కదా, ఈ ఫార్మర్కి దీనికి పెట్టి మనం కరెక్ట్ కాయిల్ ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ మనకి హోల్స్ ఉంటాయి, ఇది ఫిక్స్డ్. ఒక సైడ్ మనకి ఏంటంటే గ్యాప్ వస్తుంది అన్నమాట, ఇది కంటిన్యూస్ గ్యాప్, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ముందుకి వెనక్కి. ఓకే, ఒకటి ఫిక్స్ చేస్తాం కాబట్టి
ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది లూజ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇలా ముందుకి వెనక్కి పైకి అదే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కాయిల్ లెంత్ ఏం తీసాం, 1 to 6కి తీసుకున్నాం. 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12. ఓకే, ఫస్ట్ దీనికి తీసాం కాబట్టి ఫార్మర్ దీనికే వేయాలన్నమాట. చూడండి టైట్ అయ్యింది, ఎక్కట్లేదు అంటే మనం కొద్దిగా లూజ్ చేసుకొని ఓకే. ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక సైడ్ బిగించేసుకోవాలి, 2 సైడ్లోని. అంటే ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ మనకి కదలకూడదు, ఇది టైట్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా ఓకే, ఇది టైట్ అయిపోయింది. ఇప్పుడు ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇంకా ఎంత లూజ్ ఉందో, ఈ లూజ్తో మనం వేస్తాం అనుకోండి కాయిల్ టైట్ అయిపోతుంది. ఓకే, దీన్ని కరెక్ట్గా స్టిఫ్గా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి స్టిఫ్నెస్ పెరిగింది కదా, ఇప్పుడు టైట్ చేసుకోవాలి. ఓకే, కొద్ది బలంగా టైట్ చేసుకున్నాం అనుకో, ఎందుకంటే మళ్ళీ ఇప్పాం. ఓకే, ఇప్పుడు తీసేయాలి. కాయిల్ ఎంత అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం కాయిల్స్ వేసుకోవాలి. మనం మార్కెట్కి వెళ్ళి ఇది వైర్ తెచ్చుకున్నాం, ఎన్ని గ్రాములు పడుతుంది ఏంటి అన్నది. ఇది పైదేమో రన్నింగ్, లోపల ఉన్నదేమో స్టార్టింగ్. ఓకే, ఇప్పుడు కాయిల్స్ వేసుకుంటాం. ఈ హోల్స్ ఉన్న సైడ్ మనం ఏంటంటే స్టార్టింగ్ మనకి టాప్ బాటమ్ కనెక్షన్స్ కావాలి కదా, ఇదిగోండి ఇది టాప్, మనం దీనికి ఎలా చుట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటంటే పెద్ద కాయిల్ దగ్గర నుండి చిన్న కాయిల్ వరకు వెళ్ళాలన్నమాట. అంటే 1 to 12, 1 to 10, 1 to 8, 1 to 6. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ మనం 1 to 12 వేస్తున్నాం. మనం మీటర్ 0 చేసుకోవాలి. మనకి టన్స్ అని దీంట్లో ఎంత వస్తాయి అన్నది మనకి 85, 85, 85, ఇది 52. ఓకే, టన్స్. ఈ టన్స్ తగ్గట్టు మనకి ఇక్కడ కౌంటింగ్ వస్తుంది. కౌంటింగ్ అంటే చూడడానికి అడ్జస్ట్మెంట్ చేయడానికి అవ్వట్లేదు, సో మీకు ఎలా చూపించేస్తున్నాను చూడండి. కాయిల్ అన్నది నీట్గా వేసుకోవాలి. ఓకే, దాంట్లో స్లాట్లో అలా పడాలన్నమాట. ఓకే, అంటే స్పీడ్గా వేసేవాళ్ళు మేము డైరెక్ట్ ఎలాగా స్పీడ్గా తిప్పేస్తాం. దగ్గరికి వచ్చేసరికి మన కౌంటింగ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్లో చేసుకుంటాం. ఓకే, మళ్ళీ 0 చేసేస్తాం. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్, సేమ్ 85 టన్స్. దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక సైడ్ మొదలెట్టామంటే అదే సైడ్ వేయాలన్నమాట. చూడండి ఇదిగోండి స్టార్టింగ్ కాయిల్ మనం ఇటేపు వేసాను, ఇటేపు. మళ్ళీ 1 to 12, ఇది 1 to 8, 10. 1 to 10 కూడా మనం ఇలాగే వచ్చింది. చూడండి ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇట్టామనుకోండి, వేసామనుకోండి, కాయిల్ ఎక్కించడానికి మనకే ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అంటే కరెక్టే, కానీ ఏంటంటే మనకి కాయిల్ తీసుకోవడానికి దాంట్లో ఎక్కించుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక సైడే కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. చూసుకోండి మళ్ళీ నేను ఇటేపే వేస్తున్నాను. ఇదిగోండి ఈ కాయిల్ అయిపోయింది. మళ్ళీ ఈ కాయిల్కి షిఫ్ట్ చేసేటప్పుడు ఈ సైడ్ నుండే వెళ్తున్నాను నేను, అవతల సైడ్కి మళ్ళీ వేరే కాయిల్ షిఫ్ట్ చేయను. ఓకే, అది చూసుకోండి. మళ్ళీ రీసెట్ చేస్తాం, మళ్ళీ కాయిల్ వేసుకుంటాం. ఎక్కువ వేస్తాను, ఎక్కువ వేసినప్పుడు మనం ఏం చేస్తాం, తీసేస్తాం. ఓకే, మళ్ళీ రీసెట్ చేసుకుంటాం. చూడండి మళ్ళీ సేమ్, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడే మొదలెట్టాను, తర్వాత కాయిల్ కూడా మళ్ళీ ఇలాగే మొదలెట్టాను, తర్వాత కూడా ఇలాగే మొదలెట్టాను. ఇదిగోండి ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ లాస్ట్ కాయిల్ కూడా ఇలాగే మొదలెడుతున్నాను.
ఓకే మన టర్న్స్ వస్తాయి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కత్తిరితో కత్తిరితో కానీ ఏదో ఒకటి ఇచ్చుకొని మనం కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని ఇది పట్టుకోవాలి, ఎందుకంటే లేకపోతే మీరు వదిలేశారనుకో ఇదంతా కాయిల్ అంతా లూజ్ అయిపోతుంది. ఓకే, ఇలా చేశారనుకోండి అలా కాయిల్ ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని తీయాలి కదా, ఇది కట్టాలి. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే దారంతో కట్టేస్తారు. మనం దారం యూజ్ చేయం. మనం అల్యూమినియం ఉంటుంది కదా 22 కానీ అదే 24 కానీ 25 కానీ అల్యూమినియం తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఇలా ముళ్ళు వేసుకుంటాం అన్నమాట. మనకి ఇప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను కట్టే విధానం కూడా చూసుకోవాలి మీరు, ఎందుకంటే చూడండి ఈ వైరు సైడ్ వైర్ వేసాం కదా, ఈ వైర్ దీంట్లోకి వచ్చేలా కడుతున్నాం. మళ్ళీ ఇదిగోండి స్టార్టింగ్ వైర్ మళ్ళీ దీంట్లోకి వచ్చేలా కడుతున్నాం. ఈ వైర్ కూడా ఉంది కదా దీంట్లోకి ఇలా వెళ్ళేలా కట్టాలన్నమాట. కట్టుకుంటే ఏమవుతుందంటే మనకి కాయిల్స్ వేసేటప్పుడు అదే ఎక్కించేటప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట, అటు ఇటు మార్పుడు. ఓకే, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఒకసారి కొంతమందికి ఒక్కొక్కలా కడతారు, దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కదా మనకి. అల్యూమినియం కూడా మనం ఒక 50 రూపాయలు తెచ్చుకున్నాం అనుకోండి చాలా రోజులు వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఈ సైడ్ కూడా అలాగే కట్లు వేసుకోవాలి. ఈ సైడ్ ఏమి ఉండదు, మామూలు డైరెక్ట్ కాబట్టి కట్ చేసుకుంటే వెళ్ళిపోతాం. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్తున్నాను కదా నీట్గాని. అంటే ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, మ్యాక్సిమం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చెప్పేస్తాను చాలా వరకుని. ఏంటంటే ఇది మేజర్ వర్క్ కాబట్టి కొద్దిగా ఇప్పుడు మనం టాపు బాటము, ఇది టాపు ఇది బాటము. ఓకే, కనెక్షన్స్ వస్తే మనకి ఇప్పుడు ఇది తీయాలంటే మనం ఇటు సైడ్ ప్లేన్ ఉన్న సైడ్లో ఇప్పామనుకోండి ఏంటంటే కాయిల్ లెంత్ మారిపోతుంది, మనకే దోల తీరుతుంది. ఓకే, ఈ సైడ్ హోల్స్ ఉన్న దాంట్లోంచి ఇది తీసుకోవాలి. ఓకే, ఇది లూజ్ చేసామనుకోండి మనకి ఏమవుతుంది, ఫార్మర్ కొద్దిగా కదులుతుంది. ఇదిగోండి, అప్పుడు జస్ట్ అలా లిఫ్ట్ చేసుకుంటూ కాయిల్ అన్నది తీసుకుంటాం. ఇదిగోండి కాయిల్, మనకు కాయిల్ రెడీ అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ పెట్టేసుకుంటాం. మళ్ళీ రన్నింగ్ ఎన్ని కాయిల్స్ మనకి 2 కాయిల్స్ కదా, ఇంకో కాయిల్ వేయాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైనా మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకో కాయిల్ కూడా వేసి మళ్ళీ స్టార్టింగ్ వేసేటప్పుడు మళ్ళీ మీకు వీడియో చేస్తాను. చూసారు కదా, ఇలాగ మనం 2వ కాయిల్ కూడా వేసేసుకున్నాం. జాగ్రత్తగా కట్లు కట్టేసి ఇది కూడా తీసేద్దాం బయటికి. చూసారా ఎంత టైం పడుతుందో, అంటే మేము రన్నింగ్లో చేసేవాళ్ళం కాబట్టి ఇంకా మాకు ఈజీగా ఉంటుంది. కొంతమంది కొత్తగా నేర్చుకుంటారు, వాళ్ళకి నాకు తెలిసి ఒక రోజంతా పట్టేస్తుంది ఎక్కించడం, ఇవన్నీ లెక్క ఇవన్నీ చేయడం. అంటే ఇష్టంతో చేసుకుంటే ఏది కష్టం కాదంటారు కదా, ఇష్టంతో చెయ్యాలి. అంటే చిరాకులో ఉన్నప్పుడు అసలు మనం వైండింగ్లు చేయకూడదు, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ చిరాకులో మనం ఏదైనా తేడా చేసామనుకోండి మోటార్ ఉత్తినే కాలిపోతుంది, మనకే దోల తీరుతుంది. అందుకే మేము చిరాకులో ఉన్నప్పుడు అసలు వర్క్ టెన్షన్స్లో ఉన్నప్పుడు అసలు మనం వైండింగ్ అన్నది చేయకూడదు, టెన్షన్ లేకుండా చెయ్యాలి ఈ వర్క్. ఓకే, టెన్షన్తో చేసామంటే ఏదో ఒకటి పాడైపోతుంది. ఈ వర్క్ అనేది కాదు, ఏ వర్క్ అయినా అంతే కదా. ఓకే, మళ్ళీ సేమ్ అలాగే
తీసేసుకుంటాం. చూసారుగా, ఇదిగోండి, ఇది ఇందాక వేసిన కాయిల్. 2 కాయిల్స్ రన్నింగ్, 2 కాయిల్స్ అయిపోయాయి మనకి. పక్కన పెట్టేసుకుంటాం. మీరు అడగచ్చు వైర్ ఏది వాడతారన్నా అని. ఏంటంటే వైర్ మేమైతే మాత్రం కంపల్సరీగా మోటార్లకి అయితే యాపిల్ కానీ మిలాన్ కానీ వాడతామట. ఇంకా ఇంకా తక్కువలో ఇంకా కంపెనీస్ ఉంటాయి, కానీ అవి మనం కొద్దిగా పక్కకు పెడతాం. ఎందుకంటే చెప్పలేం, పైన ఎనామిల్ కోటింగ్ అదే ఒక్కొక్కసారి తేడాగా రావడం వల్ల కాలిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అప్పటి నుండి మేము ఏం చేస్తామంటే ఇంక కంపల్సరీగా మేమైతే ఇదే ఇంకా ఆర్ఆర్ కానీ యాపిల్ కానీ మిలాన్ కానీ ఈ 3 కంపెనీస్లో ఏదో కంపెనీ వాడతాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ అయితే వేయడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్లో మనకి ఏంటి 1 to 12, 1 to 10, 1 to 8 3 కాయిల్సే వస్తాయన్నమాట. ఓకే, రండి వేద్దాం. స్టార్టింగ్ సేమ్ అలాగే, అంటే పెద్ద కాయిల్ నుండి చిన్న కాయిల్కి వెళ్ళాలన్నమాట. మళ్ళీ సేమ్ టర్న్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ 1 to 8 వేసుకుంటే ఇక్కడతో కాయిల్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట. 1 to 8 మనకి ఎన్ని టర్న్స్? 54 టర్న్స్. ఓకే, అయిపోయింది. సేమ్ మనకు టాపు బాటము కావాలి కాబట్టి కనెక్షన్స్ కట్ చేస్తాం, దీన్ని చుట్టుకున్నాం. ఈ ఉన్న వైర్తోనే మనం ముళ్ళు కూడా వేసేసుకుందాం దగ్గరికి. ఇది కాయిల్స్ వేసుకున్నాం. సేమ్ మళ్ళీ ఇది కూడా ఈ హోల్స్ దగ్గరే ఇప్పుకోవాలి. చూడండి, కాయిల్ రెడీ అయిపోతుంది మనకి. ఇప్పుతున్నాం. ఇప్పిన తర్వాత మనం యాజ్ టీస్ మనం ఎంత తీసినట్టే జాగ్రత్తగా తీయాలన్నమాట. మీకు ఏదైనా చిక్కు అని అనిపించిందంటే అసలు ఏంటన్నా చూసుకొని తీసుకోవాలి, లేకపోతే కాయిల్ టర్న్స్ బయటకు వచ్చేస్తాయి. చూడండి, ఇదిగోండి స్టార్టింగ్ 3 కాయిల్ సెట్, 1 2 3 కాయిల్స్. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుంటాం. మళ్ళీ రీసెట్ చేసుకొని మళ్ళీ కాయిల్ వేసుకోవడానికి రెడీ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ సేమ్. మళ్ళీ ఇది కాయిల్. అంటే మాకు అలవాటు కాబట్టి మేము ఎంత స్పీడ్గా తిప్పినా సేమ్ దాంట్లో పడుతుంది, మారకుండానే. కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా
స్లోగా వేసుకున్నారనుకో, కంగారు లేకుండా చేసుకోండి వర్క్. కంగారు లేకుండా చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది వర్క్. ఈ 50 టన్సే మనకి, 54 టన్స్. ఓకే, అయిపోయింది. రీసెట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మళ్ళీ సేమ్ కట్ చేసుకోవడం, ట్విస్ట్, మళ్ళీ సేమ్ కట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇక్కడ వరకు ఒక సెక్షన్ అయింది మనకి. ఏంటి, పేపర్ పెట్టడం, కాయిల్స్ వేసుకోవడం. ఇది కూడా మీకు ఎంత టైం పట్టిందో చూసారు కదా. నేను ఒక మొన్న వీడియో చూశాను, 30 నిమిషాల్లో వైండింగ్ నేర్పించేస్తానని. నిజంగా కామెడీ అనిపించింది నాకు అది. జనాల్ని ఏంటంటే అట్రాక్ట్ చేయడం, ఏదైనా ఫాస్ట్గా నేర్చుకుందాం అన్నట్టు ఉంటారు కదా జనాలు. అలాంటి థంబ్నెయిల్స్కి బాగా అట్రాక్ట్ అవుతారు. దాని గురించే నేను అది చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పాను. ఓకే, ఇక్కడికే మనకి ఇలా సరిపోయింది. ఓ సెక్షన్ అయిందన్నమాట. కాయిల్స్ రెడీ చేసుకున్నాం, పేపర్ పెట్టేసుకున్నాం. ఇంకేంటంటే ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నమాట. ఇంకా ఇదిగోండి కాయిల్, స్టార్టింగ్ కాయిల్ వేసాక ఇలాగా. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇది కాయిల్స్ వేసుకునే విధానం అన్నమాట. ఇదిగోండి రన్నింగ్ కాయిల్స్ వేసాం, 2 సెట్లు. ఓకే, ఇదిగోండి 2 సెట్లు. ఓ సెట్లో 4 కాయిల్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ చూసారా, ఇదిగోండి స్టార్టింగ్ ఒక్కొక్కటి 3 కాయిల్స్, స్టార్టింగ్ 2 వేసాం. ఓకే, ఇవి పక్కన పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 2. మనం ఏంటంటే పేపర్ పెట్టడం, కాయిల్స్ ఎలా వేసుకోవాలి అన్నది పార్ట్ 2లో చూపించాను. ఇప్పుడు వైండింగ్ ఎలా ఎక్కించాలి, ప్లస్ కనెక్షన్స్ ఎలా కొట్టాలి, అదే ఫినిషింగ్ అన్నది మనం పార్ట్ 2లో చూద్దాం, అదే పార్ట్ 3లో. ఓకే, ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. ఇంకా నేను చాలా వరకు కట్ చేశాను, తగ్గించి చేశాను. మొత్తం పూర్తిగా చూడాలంటే కూడా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే చిన్నగా చూపించాం అనుకోండి, ఓకే ఇది ప్రాసెస్ అన్నట్టు మీకు తెలుస్తుంది. ముందుగా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక కాయిల్ వేసి చూపించి 2 కాయిల్ మేము వేసుకుంటాం. అంటే ఒకటి చూసారనుకో మీకు అర్థమవుతుంది. ఓకే, సెకండ్ మీరు ట్రై చేస్తారు, అంతే కదా. ప్రతిదీ చూపించాలి పిన్ టు పిన్ అంటే ఇక్కడ వీడియో లెంత్ పెరిగిపోతుంది. మెయిన్ నాకు చూపించడంలో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సరే అయితే మరి మళ్ళీ పార్ట్ 3లో కలుద్దాం. అంటే పార్ట్ 3 కూడా ఇప్పుడే చేసేస్తాను, కానీ వీడియో ఎడిటింగ్లు చేయడం మాత్రం పార్ట్ 3 సపరేట్ వేరే రోజు పెట్టుకున్నాం. ఓకే, వీడియో అయితే నేను ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాను, ఎడిటింగ్ చేసుకొని మీకు 1 డే గ్యాప్లో, ఇది వచ్చిన తర్వాత 1 డే గ్యాప్లో మాత్రం కంపల్సరీగా మీకు పార్ట్ 3 కూడా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే అయితే పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం మనం. అంతవరకు సెలవు, బాయ్.